జనవరి 6, 2023 మరియు జనవరి 22, 2024 మధ్యకాలంలో 30 లక్షల ఓట్లను తొలగించడంపై ఆందోళనలు రేకెత్తిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల విడుదల చేసిన తుది ఓటరు జాబితాపై సందేహాలు చుట్టుముట్టాయి. వలస వర్గం కింద దాదాపు 14.26 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. దీనిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. చట్టబద్ధమైన కారణాల ముసుగులో ప్రతిపక్ష మద్దతుదారుల ఓట్లను కోల్పోయే అవకాశం ఉంది. వలసల కారణంగా అనర్హమైన ఓట్లను తొలగించడం సాధారణంగా ఆమోదించబడినప్పటికీ, అసాధారణ స్థాయిలో ఓట్ల తొలగింపుపై భయాందోళనలు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి రాబోయే 3 నెలల్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. జాబితా వలసలకు లింక్ చేయబడిన ఓట్లపై ఊహించని దృష్టిని హైలైట్ చేస్తుంది. ఇది ఈ ప్రక్రియ యొక్క చెల్లుబాటు గురించి ప్రశ్నలకు దారి తీస్తుంది. జనవరి 6, 2022 మరియు జనవరి 5, 2023 మధ్య వలసల పేరుతో 1.11 లక్షల ఓట్లు తొలగించబడిన గత సంవత్సరంతో ప్రస్తుత పరిస్థితిని పోల్చి చూస్తే ఇటీవలి కాలంలో 14.26 లక్షలకు భారీగా పెంచుతుంది. ఇది సంవత్సరంలో పోలైన మొత్తం ఓట్లలో 47.53గా ఉంది. తొలగించబడిన అన్ని ఓట్లను నిజమైన వలసదారులుగా వర్గీకరించడం యొక్క ఖచ్చితత్వం గురించి ఆందోళన కలిగిస్తుంది. నకిలీ ఫారం -7 దరఖాస్తుల ద్వారా విపక్షాల ఓట్లను తొలగించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నేరపూరిత కుట్ర జరుగుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తటస్థ ఓటర్లు, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు మరియు సానుభూతిపరులను లక్ష్యంగా చేసుకుని ఈ దరఖాస్తులు తప్పుడు వివరాలతో దాఖలు చేయబడ్డాయి. క్షుణ్ణంగా విచారణ చేయకుండానే ఓట్లను తొలగిస్తున్నారని విమర్శకులు వాదిస్తున్నారు మరియు ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఓట్ల తొలగింపుపై ఆందోళనలతో పాటు తుది జాబితాలో అక్రమాలు కొనసాగుతున్నాయి. ముసాయిదా జాబితాలో తప్పులు దొర్లాయని ప్రతిపక్షాలు తరచూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎన్నికల సంఘం మాత్రం సరిదిద్దుకోలేదు. ఓటరు జాబితాలో మరణించిన వ్యక్తులు మిగిలి ఉండటం, అర్హులైన ఓటర్లు చేర్చబడలేదు మరియు తిరుపతి మరియు చంద్రగిరి నియోజకవర్గాలలో వ్యత్యాసాలు వంటి సమస్యలు ఉన్నాయి. కొన్ని పేర్లు వివరించలేని విధంగా తీసివేయబడ్డాయి. అయితే తుది జాబితాలో ఉనికిలో లేని వ్యక్తుల కోసం ఎంట్రీలు కూడా ఉన్నాయి. మొత్తం పరిస్థితి ఎన్నికల ప్రక్రియ యొక్క పారదర్శకత మరియు నిష్పాక్షికత గురించి ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఎన్నికల సంఘం సమగ్ర సమీక్ష మరియు దిద్దుబాటు చర్యలకు పిలుపునిచ్చింది.